సింప్లిఫై కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్. ఇలా కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్ ఇచ్చేసి దీన్ని మల్టిప్లై చేయమంటే ఎలా చేయాలి? సో ఫస్ట్ ఒక మెథడ్ని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది ఒకసారి చేసి చూద్దాం అన్నమాట. సో 1/5. సో కింద 3/4 ఉంది. సో భిన్నం అనేది పైకి వెళ్ళేటప్పుడు రివర్స్ అవుతుంది. సో 4/3 అవుతుంది అనమాట. ఇంటూ 1/3 కింద 4/5 ఉంది కాబట్టి పైకి వెళ్తే 5/4 అవుతుంది. 5/4 5 3s are 15/4 ఇంటూ 3 4s are 12/5 5 1s are 5 3s are పోతుంది. 4 1s are 4 3s are పోతుంది. సో 1/3 ఇంటూ 1/3 ఈక్వల్ టు 1/9. సో ఆన్సర్ అనేది 1/9 అవుతుంది. సో ఇప్పుడు దీన్నే కొంచెం మాడిఫై చేసి ఎలా చేయాలనేది చూద్దాం ఈ క్వశ్చన్లో. సో ఇప్పుడు సింపుల్గా ఎలా చేయొచ్చు చూద్దాం. సేమ్ క్వశ్చన్ కానీ ఇంకో వేరియేషన్లో చేద్దాం అన్నమాట. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 2 4s are 8. ఆ తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి. 9 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 3 3 పైన వాల్యూ. ఈ రెండు మల్టిప్లై చేయండి చేస్తే 2 ఇంటూ 2 4. సో క్రింద వేయాలన్నమాట ఆ వాల్యూ. సో అప్పుడు ఏమవుతుంది? 4 1s are 4 2s are 3 1s are 3 3s are. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? 2/3 ఇంటూ 1/1 టోటల్గా 2/3 అవుతుంది అనమాట. సో మనం ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే ఇంకా వేగంగా అయిపోతుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఎలా చేయాలి? సేమ్ ఇలానే చేద్దాం. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 5s are 15. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4 1s are 4 ఇంటూ ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి చేస్తే 1 2s are 2. ఈ రెండు తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తే 5 1s are 5. ఈ మిడిల్లో ఉండే వాల్యూ క్రింద భాగాన్ని వేయాలి, అలాగే ఈ చివరిలో ఉండే వాల్యూ అనేది పై భాగాన్ని వేయాలి. సో 5 1s are 5 5 3s are పోతుంది. 2 1s are 2 2s are పోతుంది. సో 3/2 అనేది వస్తుంది అనమాట. ఈ 3/2ని మనం ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే 1 ఇంటూ 1/2గా కూడా రాసుకోవచ్చు. సో దీని యొక్క ఆన్సర్ని మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే మరిన్నో ఇలాంటి మ్యాథ్స్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.